ఇందాక మనం ఈ రీయూజ్డ్ కంటెంట్ గురించి అయితే తెలుసుకున్నామండి. సో, దానిలో నేను 3 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్పాను. సో, ఇంకపోతే ఇంకొక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి కూడా డిస్కస్ చేసుకుందాము. సో, ఆ 2 పాయింట్స్ ఏంటంటే, యూట్యూబ్‌లో ఉన్న సాంగ్స్‌ని మనం యూజ్ చేసుకొని మనం షార్ట్స్, రీల్స్ తీస్తాం కదండీ! సో, అలాగా తీసుకోవడం వల్ల అంటే మనకొచ్చిన అమౌంట్‌లో సగమైతే మ్యూజిక్ వాడతాం కదా! వాళ్ళకైతే వెళ్ళిపోతుంది. సో, ఎగ్జాంపుల్ మనకొక 10,000 అయితే వచ్చిందనుకోండి. దానిలో ఒక 5,000 వాళ్ళకెళ్తుంది. ఇంకొక 5,000 అయితే మనకొస్తుంది. అలా అనమాట. సో, మన వాయిస్‌తో చేశామంటే పూర్తి పేమెంట్ అనేది మనకొస్తుంది. అలా కాకుండా మ్యూజిక్‌ని యూజ్ చేసుకున్నామంటే మనకొచ్చే పేమెంట్‌లో సగమైతే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇంకొకటి కామన్‌గా చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, అంటే వేరే వెబ్‌సైట్ నుంచి వీడియోస్ తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తుంటారండి. అది కూడా చాలా పెద్ద మిస్టేక్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న వీడియోస్‌ని తీసుకొచ్చి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తుంటారు కదా! దాన్ని కూడా రీయూజ్డ్ కంటెంట్ అనొస్తది.